హలో అండి, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఇప్పుడు దురంధర్ రివ్యూ గురించి తెలుసుకుందాం. అడిగి మూవీ అంకుల్ ఉన్నారు మన పక్కన. చెప్పండి సార్, దురంధర్ మూవీ ఎలా ఉంది? దురంధర్ మూవీ ఎలా ఉంది తెలుసా? మనకి ఏదైనా హ్యాపీనెస్ వస్తే సాటిస్ఫాక్షన్ వస్తే ఒక ఆనందం ఒక హ్యాపీనెస్ వస్తే మనకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటాం. కోపం వస్తే బ్లడ్ బాయిల్ అయింది అంటాం. రెండు కలిపి బ్లడ్ బాయిలింగ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే దురంధర్ సినిమా చూడండి. సార్, ఈ సినిమా 4 గంటలు ఉంది, మరి ప్రజలకి నచ్చుతుందా? మీకు నిజం 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 ఎంతసేపు ఉందన్నది కాదు, ఎంత టఫ్గా ఉంది, ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడన్నది ఇంపార్టెంట్. కొన్ని సీన్లలో అయితే మీకు ఆ సీన్ ఇంకొంచెం ఉంటే బాగుండేది, ఇంకొంచెం చూడాలనిపిస్తుంది. మీకు చాలా కష్టపడి 4 అవర్స్ దాన్ని అడ్జస్ట్ చేశాడు. ఎందుకంటే ఒక దేశం గురించిన గత 70 ఏళ్ల నుంచి జరుగుతున్న ఒక భయంకరమైన నిజాన్ని మనకు చెప్పాడు. దానికి 4 గంటలు తక్కువ అనిపించింది. థియేటర్లో ఒక్కడు కూడా లేవలేదు. టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా, రోలింగ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు తప్ప ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేదు. మీకు బోర్ కానీ ల్యాక్స్ కానీ ఎక్కడ అనిపించిందా 4 గంటల సినిమాలో? ఒక్క నిమిషం కూడా లేదు. మళ్ళీ మాట్లాడితే ఇంకా దురంధర్ 3 వస్తే కూడా చూడాలనిపించింది. 1 సెకండ్ కూడా లాగలేదు. ఎందుకంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా, నిజం అనేది చాలా ఇంపాక్ట్ఫుల్. కళలో నిజాన్ని మిక్స్ చేస్తే, అంటే మీరు అందమైన హీరోయిన్లని, మంచి డైలాగులు అవి బాగుంటాయి, అవి ఎంటర్టైన్మెంట్, అవి మీరు 2 గంటల కంటే చూడలేరు. కానీ మీకు గుండె బద్దలైపోయే నిజాలు నేను చూపించాను అనుకోండి, 4 గంటలు కాదు 5 గంటలైనా మీకు మాటలు ఉడికిచ్చి అచేష్టులే నిశ్చేష్టులే చూస్తారు. సో అలా ఉంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ పోలిస్తే బాగుందా, సెకండ్ హాఫ్ పోలిస్తే బాగుందా? ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ చాలా బాగున్నాయి, బట్ కంటెంట్ వైజ్ చూస్తే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఎందుకంటే ఓపెన్ చేసి పారేశాడు, 0 సీక్రెట్స్. మన దేశంలో ఎవడు ద్రోహాలు చేస్తున్నారు, డిమానిటైజేషన్ ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఈ తీవ్రవాదుల ఇంపాక్ట్, వాళ్ళ కుతంత్రాలు ఏంటి, మన పొలిటికల్ లీడర్ అంతా దిగజారిపోతున్నారు, మనం ఒక మనిషిగా ఈ దేశం మన దేశంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఓపెన్ చేసి పారేశాడు. ప్రేక్షకుడు పెట్టే ప్రతి పైసా వసూలు అంటారా సార్? మీకు 2 గంటలు అనవసర బ్లాస్ట్లు, హీరోయిన్తోనూ ఒక ఐటెం నెంబరు, వీటికన్నా కూడా మన దేశం గురించి చాలా ఎంటర్టైనింగ్గా మీకు ఒక గుండె బద్దలవుతూనే ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా తీసిన సినిమా. 100% రూపాయి కాదు, రూపాయికి 100 రూపాయలు వస్తుంది ఈ సినిమా. చాలామంది ఈ సినిమా గురించి తొక్కాలి ఇట్లా చాలా ప్రయత్నాలు చేశారు. సో నెగిటివ్స్ కూడా చాలా ప్రచారం చేశారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయి ఈ మూవీలో? ఖచ్చితంగా తొక్కి తీరాలి ఈ సినిమాని. ఎందుకంటే ఇలాంటి సినిమాలు బయటకు వస్తే మరి మనకు అన్ని నిజాలు తెలిసిపోతాయి కదా. మన ప్లేట్లు మన తమిళనాడు మా మినిస్టర్ కొడుకు అమ్మేశాడు పాకిస్తాన్కి అని తెలిసిపోతుంది. డిమానిటైజేషన్ ఉత్తరప్రదేశ్లో ఆ డాన్ల చేతి నుంచి డబ్బు ఇండియాలోకి వచ్చేస్తుందని తెలిసిపోతుంది. మీకు నాకు అన్నీ తెలిసిపోతే ఇక ప్రతిపక్షానికి ఓట్లేసేది ఎవరు? ఇంకో 100 ఏళ్ళైనా ఇప్పుడున్న పార్టీయే ఉంటుంది. మరి తొక్కేయాలి కదా, తప్పే లేదు, తొక్కేయవలసిందే. మరి చాలా వరకు మన సౌతే హిందీ వాళ్ళని తొక్కేస్తున్నారు. అంటే మన మూవీస్ ఎక్కువ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు దురంధర్ రాగానే ఇప్పుడు వాళ్ళది ఒక కంబ్యాక్ ఇచ్చినట్టు అయింది. ఇది ఎలా మీరు ఎలా చూస్తున్నారు? ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌత్ నార్త్ సినిమా అని చూడకూడదు. మనది ఇండియన్ సినిమా, మనం అందరం భారతీయులో, ఇది భారతీయ సినిమా. ఒకసారి మన పంచి కొడితే అక్కడి నుంచి కూడా ఓ పంచి రావాలి. బాలీవుడ్లో మంచి సినిమాలు రావడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళ స్కేలు స్పాను వేరు. ఇన్నాళ్ళు క్యాప్టివ్ అయిపోయి ఆ ఇండస్ట్రీ చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇంత మంచి సినిమాలు వస్తే చాలా ఇండియాకి మంచిది. సో వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ గుడ్ థింగ్. ఇప్పుడు దాకా బాలీవుడ్లో చూసుకుంటే రణబీర్ కపూరే ఉండే పోటీగా. అతనికి పోటీగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, అతను ఏమైనా పోటీ ఇవ్వగలుగుతారా రణబీర్ కపూర్కి? రణ్వీర్ సింగ్ ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ నటుడు. అతను ఫిజిక్ కానీ, అతని ఎమోషనల్ క్యాపబిలిటీ కానీ, అతని ఇంటెలిజెన్స్ డెప్త్ కానీ చాలా మంచిగా ఉన్న నటుడు. కాకపోతే ఒకే ఒక రీజన్, కేవలం బాలీవుడ్లో ఒక సైడ్ తీసుకునే వాళ్ళ చేతిలో అతను చిక్కుకుపోయి ఇన్నాళ్ళు సరైన సినిమాలు చేయలేపాడు. సింబా సినిమా ఏమిటండి, అర్థం ఉందా సినిమాకి? ఎలాంటి సినిమాలు చేయించారు అతనితో? రాక్ స్టార్, గల్లీబా ఏదో పర్వాలేదు, అంతే తప్ప అతని పొటెన్షియల్ని, అతనిలో ఉన్న టాలెంట్ని కరెక్ట్గా చూపించేది సినిమాలు రాలేదు. హార్డ్ హిట్టింగ్ సినిమా. ఇతను చావాలో మన యాక్ట్ చేశాడు కదా ఆయన, వీళ్ళందరూ కూడా ఇంకా మనకి ఫ్యూచర్ హీరోస్. రణబీర్ కపూర్ అలాగా ఉంటాడు. ఓవరాల్గా కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? బాహుబలి కలెక్షన్ బీట్ చేస్తుంది, ఇండియా నెంబర్ 1. ఈవెన్ మన అమెరికన్ సినిమా ఒకటి ఉంది టాప్లో, దంగల్, దాన్ని కూడా బీట్ చేసి పారేస్తుంది. 2000 కోట్లు 100% చేస్తుంది ఈ సినిమా. అన్ని సినిమాలు కంపేర్ చేసుకుంటే దురంధర్ 2 టాప్ పొజిషన్లో ఉంటుందని అనుకుంటున్నారా? ఎస్,
ఇండియాలో నెంబర్ 1 సినిమాగా దురంధర్ నిలబడుతుంది. హిందీ ఇండస్ట్రీలో అలాగే నెంబర్ 1 అయిపోతుంది ఆ సినిమా, నో డౌట్. బట్ ఇండియాలో కూడా నెంబర్ 1 సినిమాగా దురంధర్ నిలబడుతుంది. మీరు చూడకపోతే ఇమ్మీడియట్గా టికెట్ బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా ఒకటి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కానీ మన దేశం ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, మన బుర్రలు ఎలా బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రతిపక్షాలు ఇంకొకళ్ళు ఈ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయో కూడా మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఇందులో అజిత్ దోవల్ గారి పాత్ర ఉంది. సో ఎలా ఉంది ఆ పాత్ర? జస్టిస్ ఇచ్చారా? అజిత్ దోవల్ గారి పాత్ర అంటే ఆయన ఏముంటారంటే కర్మయోగి. కర్మయోగి అంటే ఏంటో తెలుసా? నేను మంచి చేస్తాను కానీ నేనేం ఆశపడను, ఎందుకంటే అది నా ధర్మం కాబట్టి, నా దేశాన్ని కాపాడుకున్న ధర్మం. ఆ కర్మయోగి తత్వాన్ని కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తూనే మనకి ఇంకొక ధర్మం కూడా ఉంది, ప్రతిఘటించడం, అన్యాయాన్ని అణిచేయడం, సంభవామి యుగే యుగే అని చెప్పడం, అలాగే ధర్మో రక్షిత రక్షిత అని చెప్పడం. ఆ మోడ్ ఆన్ చేస్తే, బీస్ట్ మోడ్ ఆన్ చేస్తే హైందవ వీరులు ఎలా తిరగబడతారనేది మన అజిత్ దోవల్ క్యారెక్టర్ అజయ్ సన్యాల్ అని పేరు పెట్టారు, అందులో చూపించారు. అదిరిపోయింది అసలు. సార్ టాక్సిక్ చూసుకుంటే అది కూడా ఇవాళ రోజునే రావాలి, కానీ ఆ మూవీ పోస్ట్పోన్ చేయడం వల్ల మంచిదైందంటారా? ఖచ్చితంగా టాక్సిక్ మూవీ 2 విధాలకు పోస్ట్పోన్ చేశారు. ఒక రీజన్ మిడిల్ ఈస్ట్లో వార్. మన ఇండియన్ మూవీస్కి మిడిల్ ఈస్ట్లో కూడా మంచి ఫ్యాన్స్ ఉంటారు, మంచి మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్ పోతుందన్న ఉద్దేశంలో పోస్ట్పోన్ చేశారు. 2 దురంధర్కి కూడా డౌట్ పడి కొంచెం పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎ వైజ్ డెసిషన్. దురంధర్ దెబ్బని ఇప్పట్లో ఎవడు తట్టుకోలేడు. ఒక 4 రోజుల పాటు థియేటర్లన్నీ వాష్ అవుట్ ఇంకే సినిమా రిలీజ్ చేసిన. సో బెటర్ దే పోస్ట్పోన్ ఇట్. ఇంకొకటి ఏంటంటే దురంధర్ మూవీ మిడిల్ ఈస్ట్లో ఎలాగా బ్యాన్ చేశారు, సో వాళ్ళకి వార్ ఇంపాక్ట్ లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీ. మా సినిమా అక్కర్లా, మీరు చూడకండి, మేము ఇండియన్సే చూస్తాం, మేమే 2000 కోట్లు ఇస్తాం. మా కోసం తీసిన సినిమా మేమే చూసి మేమే 1000 కోట్లు ఇస్తాం, మీరేమిటి చూసేది. థ్యాంక్ యూ సార్.